గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెట్టు కింద పిల్లి మొక్కలు ఆ సింగిడి పింగిడి తుంగిడి. నాన్న, కళ్యాణి మెడలో తాళి లేదని చెప్పడానికి నేను పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్ గా పరిగెత్తానో తెలుసా? మనం స్పీడ్ గా పరిగెత్తాం సరేరా, కానీ మనకంటే స్పీడ్ గా విష్ణుగాడు వెళ్ళి మన పథకంతో చెడగొట్టేశాడే. అసలు వాడికి ఎవరు చెప్పారు? కొండకి గుండెకి డబ్బులు ఇస్తే నేను చెబుతా. పాట చెప్పు. చెప్పంటారా? చెప్పరా. చెప్పనా? విష్ణుకి నేనే చెప్పా. ఏమని చెప్పారా బుజ్జి? కళ్యాణం మెళ్ళలో తాలిబొట్టలేదు, నీ నాటకం బయటపడిపోయింది, నువ్వు తొందరగా పెట్టి బేడా సర్దుకుని ప్రయాణం కట్టే అని చెప్పేశాను. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా? నీకు కొండ మీద కాదురా. కళ్యాణి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఇవిగో పాలు. అన్నయ్య కళ్ళకు కనిపించొద్దన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చాటున పూల కుండీల చాటున పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా. అందరూ కూరేసుకొని అన్నం తింటారు, చారేసుకొని అన్నం తింటారు, మరి ఇలా ముసుగేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా. పని చేయరా, చెప్పు. ముసుగు తీసేసి గడ్డి తిను. ఏమండి, అమ్మాయిని చూసేలేని మగపిల్లి వారు ఈ రోజు వస్తున్నారట. వాళ్ళొచ్చి పెద్ద ఆయన్ని కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? ముసుగేసుకుని అన్నం తింటాను కూడా నోరుండదు, నోట్లో చెయ్యి ఉండదు, తలకాయ ఉండదు. నోరు మియ్యరా. పరిస్థితి అంతవరకు రాకుండా మంచి పథకం వేస్తాను. పెళ్లివారు వస్తున్న కారుకి మధ్యలోనే బ్రేక్ వేసి వాళ్ళని సైంధవుళ్ళ ఆపేస్తాను. డాడీ, అప్పనాన్న, పితాజీ, బాపు. రే, ఏదో ఒక వెరైటీలో పిలిచాడవరా. బాపు, పిలు. పెళ్లివారి కారు ఎట్నుంచి వస్తుందని నీ ఉద్దేశం? ఎట్నుంచా? ఆ చెట్ల మధ్య నుంచి వస్తుందిరా. పెళ్లివారి కారు చెట్ల మధ్య నుంచి. సన్యాసి, కంకిపాడు నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది, పట్టణం నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది. పెళ్లివారు పట్టణం నుంచి వస్తారు కనుక ఇటు పక్క నుంచి. నువ్వు మాట్లాడటం పెళ్లివారు కారు వెళ్ళిపోతుంది. చెప్పు, నాన్సెన్స్. ఏమిటిదంతా? ఈ ఎస్టేటు, ఆస్తిపాస్తులు అన్ని తనవేనని వాడు మీతో చెప్పడం, అది మీరు నమ్మి వాడి కూతురుతో పెళ్లికి ముహూర్తం నిశ్చయించుకోవడానికి రావటం చాలా విచిత్రంగా ఉంది. ఎరా, వీళ్ళకి అబద్ధాలు చెప్పి నా కళ్ళు కప్పి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అది కదన్నయ్య, నేను అలా చెప్పడంలో నా ఉద్దేశం. డోంట్ టాక్. నా పరువు ప్రతిష్టలకి మచ్చ తెచ్చే ఏ విధవా ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. వెంటనే నీ పెళ్ళాం బిడ్డలను తీసుకుని ఈ ఎస్టేట్ విడిచి వెళ్ళిపో. బావుగారు, మీరే అలా అంటే మేమేమైపోతాం? ఇది మీ కన్న కూతురు లాంటిదే. ఈ పెళ్లి ఆగిపోతే దీని బ్రతుకు అన్యాయం అయిపోతుంది. ఆ బుద్ధి నీ భర్తకు ఉండాలి. వెధవ పనులు చేస్తే ఏదో ఒక రోజున మీ బతుకులన్నీ బజార్లు పడతాయని అతనికి నువ్వెప్పుడూ గడ్డి పెట్టి ఉండాల్సింది. అంకుల్, మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట, వాళ్ళని ఇంట్లో నుంచి హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? గేట్లోకి. ఆవేశపడకండి అంకుల్, కాస్త ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద అమాయకురాలైన ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. వీళ్ళు అబద్ధం చెప్పడం తప్పే కావచ్చు, అందుకు శిక్ష అమ్మాయి పడకూడదు. అయినా కళ్యాణికి నాకు ఇంత ఆస్తి నువ్వు చెప్పండి. ఈ ఆస్తిలో వాళ్ళకు కొంత వాటా ఇచ్చి ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకోండి అంకుల్. అంకుల్, విష్ణు చెప్పేది కూడా నిజమే. ఎంత కాదనుకున్నా వాళ్ళు మీకు పరాయి వాళ్ళు కాదుగా. అంకుల్, ప్రతి ఒక్కరికి సహాయం చేసే పెద్ద మనసున్న మీరు నా మాట కాదనకండి. అందరి చేత దేవుళ్ళలా చూడబడే మీరు వాళ్ళని క్షమించి ఉపకారం చేయండి. విష్ణు, పట్టుదలొస్తే నేనెవరి మాట వినే మనిషిని కాను. కానీ నీ మంచితనంతో నువ్వు నన్ను ఆకట్టుకున్నావు. నీ మాట కాదనలేదు. అలాగే లక్ష్మి పెళ్లి జరిపిద్దాం. ప్రామిస్?
పెద్ద ద్వారా తమరి పుట్టినరోజు మాకు పండగ రోజు. మీరు కలకాలం చల్లగుండాలా. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పెద్ద ద్వారా ఈ ఏళ అమ్మాయి గోరుతో అల్లుడు గోరుతో ఈడకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ తర్వాత మాకు పెద్ద దొరగా ఉండాలని ఈ తాయెత్తు ఈ మెడలో కడుతున్నాను. మీ ఇద్దరు సిలకా గోరింకల్లా ఉండాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. నా బర్త్డే రోజు ఎవరు ఫార్మాలిటీస్ ఫీల్ అవ్వకూడదు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కమాన్ కమాన్. గ్లాసులో వద్దు అంకుల్, బాటిల్ వాటర్. ఐఎమ్ ది లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అల్లుడు, నా బంగారు తల్లి చెయ్యి అందుకున్నావు, నా బరువు బాధ్యతలు అందుకున్నావు. ఆ కొండ జాతి వాళ్ళ ముందు పెద్ద దొర హోదా కూడా అందుకున్నావు. ఇక నాకు ఏ దిగులు లేదు. ఇలా కన్ను మూసినా ఏం పర్వాలేదు. ఒరే ఆనంద్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంకుల్, ఐఎమ్ ఆల్సో వెరీ 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 హ్యాపీ అంకుల్. అంకుల్, మీలాంటి మంచి మనిషి కొన్ని రోజులైనా నాకు మామగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంకుల్. వాట్? కొన్ని రోజులైనా మామగా దొరకటం అంటున్నావు? అంటే మీరు కొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతున్నారు కదా, అందుకని. అంకుల్, ఈ లాయర్ పెద్ద లాయర్ అంకుల్. అంకుల్ అంకుల్ మీరు చాలా మంచివారు అంకుల్. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. అసలు నిజం మీకు చెప్పి తీరాలి అంకుల్. ఏమిటా నిజం? మందు మంచి టేస్ట్ గా ఉందన్న నిజమే కదా నైనా? నువ్వు నోరు మిన్నైనా ఇలాంటి గొప్ప మనిషికి నిజం చెప్పకపోతే పాపం నైనా. ఏమిటయ్యా నాకు తెలియని ఆ నిజం? అంకుల్, అసలు నిజం ఏమిటంటే ఇదంతా అబద్ధం. ఈ లోకమే ఒక అబద్ధం అని అశాస్త్రం అని చెప్పాలనుకున్నాడు. మందు ఎక్కువైతే మా వారికి వేదాంతం వస్తుంది. అంకుల్, నన్ను అద్దెకు తెచ్చారు. ఈ లోకమే ఒక అద్దిల్లు, మనందరం అద్దెకొచ్చిన వాళ్ళమే. ఎంత గొప్ప ఫిలసాఫికల్ థాట్ అంకుల్. నాకు రోజు కూలి టింగ్ టింగ్. అవునవును, ఏ రోజు కర్మ ఫలితం ఆ రోజు మనకి కూలీగా దక్కుతుంది. కాదు, నేను ఎవరికి ఏమీ కాను. అమ్మో అమ్మో అమ్మో, ఇది శ్రీకృష్ణుడి గీతోపదేశమే. ఈ లోకంలో ఎవరెవరికి ఏమీ కాదు. నంతా నటన, నాది నటన అంకుల్. ఈ ప్రపంచమే ఒక నాటక రంగం, అందరిది నటనే. ఎంత గొప్ప ఫిలాసఫీ. ఈ పిచ్చి వాళ్ళతో నా కోపం ఉంచేస్తున్నావా? బ్రిడ్జి దగ్గర నన్ను మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ అత్తమ్మ కూర్చుని గొడ్లు గుబలా మనల్ని చూస్తుంది. కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయనైనా. నేను ఎప్పుడు డీసెంట్ గానే బిహేవ్ చేస్తున్నాను. ఓల బస్తా ఒక్కసారి లోపలికి వెళ్ళి అంకుల్ నిజం చెప్పేసి వస్తా. నొక్కేస్తా. కాస్త సైలెంట్ గా వెళ్ళి నీ గదిలో పడుకున్నాయినా. మొదర నఫ్సల్లా నదరగా ఉన్న హత్తు. అందుకే నా మూడో కణితో క్లిక్ అనిపించా. కళ్యాణి, మై డియర్ కళ్యాణి, వస్తాను. మై డియర్ కళ్యాణి, నువ్వు దేవతవి. పూల పాన్పు మీద పడుకోవలసిన నువ్వు కటిక నేల మీద కాలు కూడా మోపకూడదు. ప్లాట్ఫామ్ గాని నేను పడుకోవాలి నేల మీద. ఈ బంగారు తల్లిని ఇలా ఎత్తుకోవాలి, గుండెల్లో దాచుకోవాలి,
కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి. యు ఆర్ లైట్ ఆఫ్ మై లోన్లీనెస్, లవ్ ఆఫ్ మై హార్ట్, డ్యూ ఆఫ్ మై డెజర్ట్ లైఫ్, ట్యూన్ ఆఫ్ మై సాంగ్, queen of my kingdom, and I love you, Kalyani. I love you. లక్ష్మి, లక్ష్మి, కళ్యాణ్